స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా పరిశుద్ధ పరమా దివ్య యొక్క ప్రసాదమునకు కాలము ఆరాధన నమస్కారములో కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య యొక్క ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములో కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య యొక్క ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములో కలుగునుగాక. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే మహిమ మీకే మహిమ హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి దీవించండి దీవించండి దీవించండి. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మమ్మల్నందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో మీ అనంత ప్రేమతో మమ్మల్నందరినీ దీవించండి దీవించండి. హల్లెలూయా హల్లెలూయా. 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 పునీత యోహాన్ గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 6 నుండి దైవవచనములు. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున
వల వేయుడు, చేపలు దొరకును అని చెప్పను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనను. ఆయన ప్రభువు అని వినినందనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రము చుట్టుకొని సముద్రములో దూకను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, పాస్కా కాలములో ప్రభు ఈనాడు మనకు ధ్యానం చేసి దేవుని యొక్క అడుగుజాడలే నడవడానికి, ఆ భయభక్తితో ఆ దేవుని మీద ఆధారపడి జీవించటానికి ఇచ్చినటువంటి సువార్త భాగము యోహాన్ సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి విన్న ఆ వివరణలు మనకందరికి తెలిసినటువంటి ఆ గొప్ప అద్భుతమే. సీమోన్ పేతురు యెరూషలేము నుండి తమ పాత పనుల కోసము వెళ్ళినటువంటి వివరాలు 3వ వాక్యములో మనం చూడవచ్చు. ఒక్కసారి మనకు ఆ 21వ అధ్యాయం 3వ వాక్యం చూస్తాము. 3వ వాక్యము. సియోను పేతురు వారితో, నేను చేపలు పట్టుబోవచ్చున్నాను అని పలుక, వారు మేము నీ ఎంట వచ్చేదము అనిరి. వారు మీకేమీ దొరకలేదు. చూడండి, వారు వెళ్ళినప్పటికీ కూడా రాత్రి అంతా వారు శ్రమించినారు, కానీ ఏమీ దొరకలేదు. రాత్రి అంతా వారు శ్రమించినారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. అప్పుడే యేసు ప్రభువు ప్రాతకాలమున వారి దగ్గరికి వచ్చి, బిడలారా, మీ దగ్గరే తిన్నటకాయ ఏమీ ఉన్నదా లేదా అని అడగటం. అప్పుడు వారు మా దగ్గర లేదు అని చెప్పినప్పుడు 6వ వాక్యములో మనం చూస్తున్న యేసు అప్పుడు వారితో పలికారు, మీరు ఆ పడవకి కుడి పక్కనే వలవేయుడు, చేపలు దొరకను. అప్పుడు చూడండి, గొప్ప అద్భుతమని మాట. వారికి ఆ రాత్రికాలమందు శ్రమించినప్పుడు దొరకలేనిటువంటి జీవితంలో అంత సమృద్ధి ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క అనుగ్రహం. వారిలా వల లాగలేకపోయిరి అని వచనం మనకు తెలియచేస్తున్నాం. కానీ 7వ వాక్యములో మనం చూస్తుంటే కనిపించేది ఒక్కటి ఉంది. అక్కడే యేసు ప్రేమించిన శిష్యుడు, ఇదిగో ఈ యేసు ప్రభు తమ ముందు నిలబడినటువంటి యేసు ప్రభు అని తెలుసుకొని ఆయన పేతురుకు చెప్పడం, ఇదిగో ఆయన ప్రభువే. అది వినినప్పుడు పేతురు చేసిన పనులు మనం చూడవచ్చు. 7వ వాక్యం ఒకసారి చూస్తాము. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సియోను పై వస్త్రము చుట్టుకొని సముద్రంలో దూకెను. చూడండి, పై వస్త్రము కట్టుకొని సముద్రములో దూకెను. యేసు ప్రభు అని వినిన వెంటనే ఆయనలో ఉన్నటువంటి హీన స్థితి ఆయనకు అర్థమైంది. పాపకరമായ ఆ అవస్థ, ఆ స్థితి ఆయనకు అర్థమైంది. చూడండి, బైబిల్లో మొదటి నుండి చివరి వరకు మనం చూస్తుంటే కొన్ని చోట్లలో పాపం చేసినప్పుడు, ఇదిగో తన మార్గములో నడచినప్పుడు పాపములు కప్పి పెట్టుకోవడానికి వారు వస్త్రాలు చుట్టి అక్కడి నుంచి ప్రభు సన్నిధి నుండి దూరమైన కథలు మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యములో మనం చూస్తుండే, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యము. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యములో
ఆ పండు తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము దిశములతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కూర్చుకొని మొలలకు కప్పుకొనిరి. చూడండి, వారు తన చేసిన తప్పని అర్థమైనప్పుడు, దేవుని ప్రేమ నుండి దూరమైంది అని అర్థమైనప్పుడు వారిలో వారు ఇదిగో పరస్పరము ఆ చెట్టు ఆకులు కప్పుకొని ఉంటున్నాం. అక్కడే ఆ సమయంలో వస్త్రం లేదు, కానీ ఆ చెట్లతో వారు తనలో ఉన్నటువంటి పాపాలి ఇది కప్పి పెట్టుకుంటున్నాం. యెరెమయా గ్రంథములో 17వ అధ్యాయం 5వ వాక్యములో మనం చూస్తుండే దేవుని నుండి దూరం పోయిన వారికి స్థితి ఏమిటి అని అంటున్నాం. దానిలో 3 కార్యాలు ప్రభువు తెలియజేస్తున్నాం. ఒకటి, దేవుని విడనాడి. రెండవది, దేవుని యొక్క మానవులని ఆధారపడి తన శక్తి మీద ఆధారపడిన వాడు శాపగ్రస్తుడు అని అంటున్నాం. ఫిరాబుతుర యేసునాయన గ్రంథములో మనకొకసారి చూస్తాం. ఫిరాబుతుర యేసునాయన గ్రంథం 6వ అధ్యాయం 2, 3 వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. ఆ మొదటి తల్లిదండ్రులకు వచ్చినటువంటి బాధాది పాపం చేయటానికి ఆసక్తి వారి హృదయం నుండి వచ్చేది. అది ఫిరాబుతుర యేసునాయన గ్రంథం 6వ అధ్యాయం 2, 3 వాక్యం ఒకసారి వింటాం. ఆశాపాసములకు తావియ్యకము, అవి నిన్ను ఎద్దుగువలే కొమ్మలతో విడిచివేయును. చూడండి, ఆశాభాషలకు మీరు దావి ఎద్దు కొమ్మలు వలె అది నిన్ను పొడిచివేయును. అప్పుడు నీలో 2 గుణాలు నీ చదువమ్మా. నీవు ఎండిపోయి ఆకులకు పండ్లను కోల్పోయిన చెట్టు ఆకులకు పండ్లు కోల్పోయిన చెట్టు వంటి అవుతుంది. చూడండి, ఆకులు మీకున్న మంచిదనం పోతుంది, పళ్ళు మీ ద్వారా క్రియల ద్వారా వచ్చే మంచిదనం, ఆ మంచి పనులు మీ నుండి పోతుంది. పాపకరమైన పనులకు మీరు లోనై మీ జీవితము శాపగ్రస్తుడుగా మారుతారు. ఇప్పుడు చూడండి, పాపకరమైన వ్యక్తి ఇదిగో ఎప్పుడో ఇటువంటి పాపకరమైన దాన్ని కప్పుకొని జీవిస్తారు. యేసయ్య నుండి దూరమైనప్పుడు సిమోన్ పేతురు ఇదిగో తన శక్తి మీద ఆశ్రయించి పడవలోనికి వెళ్ళినప్పుడు తనకు వచ్చేది ఏమీ లేదు. అందుకే రాత్రి అంతా శ్రమించినారు, ఏమీ దొరకలేదని వచనం మనకి ఇచ్చేది. ఆయన దేవుడు లేనిటువంటి ఆ సమయం నిమిషములు, దేవుడు లేకుండా ఆయన పని చేసినప్పుడు ఏమీ ప్రయోజనం లేదు. ఆయన శాపగ్రస్తుడుగా గణింపబడింది. ఆ చేసినటువంటి పనులు వృధా అయిపోయింది. అయితే దేవుడు కనిగిరాన్ని చూపిస్తున్నా. యెషయా గ్రంథములో 49వ అధ్యాయం 10వ వాక్యం మనం ఒకసారి చూస్తాం. అక్కడే దేవుడు కనిగిరం చూపించినటువంటి దేవుడు ఆ మానవుడు పాపకరమైన స్థితిలో మానవుని దగ్గరికి వచ్చి మానవుని రక్షించాలని కోరుకున్న దేవుడు కరుణ చూపిస్తున్నా. యెషయా 49:10 వారికి ఆకలి దప్పులు కలగవు, సూర్యతాపము వారిని బాధింపదు, వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును. చూడండి, వారికి ఆకలి దప్పిగా కొనలేకుండా వారికి రాకుండా కాపాడిన దేవుడు, అందా కరుణామయుడు దేవుడు. పాపహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలని ఆదుకున్న దేవుడు. చూడండి, ఆ దేవుడు మానవులు పాపం చేసిన కప్పుకున్నటువంటి వస్త్రాన్ని తీసేసి ఇదిగో తన రక్తం ద్వారా ఆ ముసుగు తీసేసినటువంటి దేవుడిని మనము దర్శన గ్రంథంలో చూడవచ్చు. ఇదిగో మానవులు పాపం చేసినప్పుడు దాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు చుట్టి వారు సముద్రం వేయటం, దూరం చెట్టు కంటే దాక్కొని ఉన్నప్పుడు ఇదిగో మానవుడు చేసిన పాపాన్ని ఆ కర్టన్ ఆ ముసుగుని దేవుడు తొలగిస్తున్నాం తన తిరి రక్తముతో. అది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20-21 వాక్యముల మనం చూచేది. అప్పుడు దేవుడు తన తిరి రక్తముతో ఆ మానవుడుకు దేవుడుకు అడ్డుగోడగా ఉన్న పాపాన్ని తొలగించి దైవ ప్రేమ తిరిగి ఇచ్చినటువంటి దృశ్యం మనం కూడా చూడవచ్చు. 10:20-21 తన శరీరము
అను తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను. చూడండి, మన పాములు తన శరీరం మీద మోసుకొని తెర అక్కడ తీసివేసి కొత్త మార్గాన్ని ఆయన ఇచ్చారు. ఇంకా దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము. మనకు దేవుడుకు మన మధ్యలో మధ్యస్థం వహించటానికి, మన కోసం ప్రార్థన చేయటానికి యేసయ్య ఇదిగో ఈ మానవులకు దేవుడికి మధ్య నిలబడియారు. అలాగే మానవుడు కప్పికొనినటువంటి ఆ పాపకరమైన స్థితిని ఆయన తొలగించారు. చూడండి, ఇంకా మనం సువార్తలో వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఉన్నటువంటి పై వస్త్ర తీసివేసి ప్రభువా కరుణించుమని ప్రార్థన చేసినటువంటి ఒక కార్యం మనం చూడవచ్చు. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 46, 47 మరియు 49, 50 ఈ వాక్యములో మనం చూస్తుంటే, తిమ్మయ్య కుమారుడైన బర్తిమియా ఇదిగో గ్రుడ్డివాడగుట్టచ్చే, పిచ్చగాడగుట్టచ్చే, ఆయనకి ఏమీ కనపడకుండా యెరూషలేమును ఆ దారిలో ఆ భిక్ష అడిగిన సమయంలో చప్పటి విని ఆ శబ్దాలు వినినప్పుడు ఇది ఎవరు, ఏమిటి సందడి అని అడిగినప్పుడు నజరేతు యేసు దావీదు కుమారుడు ఇదిగో వెళుతున్నారు వినినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఒకసారి మనం వింటాము. పిదపవారు యెరికో పట్టణముకు వచ్చిరి. అచ్చట నుండి యేసు తన శిష్యులతో జన సమూహములతో వెళ్ళుచుండగా బత్తాయి అను గురుడి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమాయి కుమారుడు. నజరేతు నివాసి యేసు ఆ మార్గమును వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపుము, దావీదు కుమారుడు యేసు ప్రభు నన్ను కరుణింపుమని కేకలు పెట్టారు. అప్పుడు యేసయ్య ఏమన్నా అక్కడ నిలిచి ఉని ఆ 49, 50 వాక్యములు మనం చూస్తుండే ఇక్కడికి రమ్మని ఆయన పిలుస్తున్నా. చదువమా. అంతటా యేసు నిలిచి వాని ఇచ్చటకు పిలుపుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. చూడండి, అప్పటి వరకు ప్రజలిచ్చిన సహాయముతో జీవించినటువంటి తిమ్మయ్య కుమారుడు బర్తిమియా ఆయన పిచ్చగాడు, గ్రుడ్డివాడు. కానీ యేసయ్య పిలిచినప్పుడు ప్రజలేక సహాయము, ప్రజలేక నీడ ఇంకా నాకు అక్కర్లేదని చెప్పేసి పై వస్త్రాన్ని తీసేసి యేసయ్య దగ్గరికి వచ్చిన దృశ్యమే మనం ఇప్పుడు విని ఉన్నాం. చూడండి, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఇచ్చినటువంటి, మన సంపద ఇచ్చినటువంటి, మన శక్తికి ఇచ్చినటువంటి కాపుదలను నీడ మనం తీసేసి ఆ దేవిని మనం స్వీకరించినప్పుడు ఇది ఏమి పనికిరాదు, ఇది నాకు అక్కర్లే మనోభావం మనలో వస్తుంది. ఆ దేవుని యొక్క కరుణ కోసమే మనము అనుదిన దేవుని మీదే ఆధారపడాలి. అలాగే ఆధారపడినప్పుడు కీర్తన 3వ అధ్యాయం 3వ వాక్యములో దేవుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం మనలో వస్తుంది. ప్రియలారా, 3వ అధ్యాయం 3వ వాక్యములో మనము ప్రభువు మనకు కీర్తన ఇచ్చే కార్యం ఇది. 3వ అధ్యాయం 3వ వాక్యము. కాని ప్రభు నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చి పెట్టుచున్నా. నాకు గౌరవం, నాకు విల ఇచ్చిన వాడు నీవే. వేరే ఈ లోకములో ఎవరు నాకు విలవీవుడు, నీవు ఒక్కరే నాకు విలవించేది. యేసయ్య 65వ అధ్యాయం 17వ వాక్యములో మనం చూస్తుండే యేసయ్య 65, 17వ వాక్యములో ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుగ్రహం ఉందండి. ప్రియలారా, ఇదిగో నేను నూతన దివిని నూతన భూమిని ఇదిగో మీరు నిన్ను చూచినప్పుడు నా దగ్గర వచ్చిన నా ప్రేమ అనుభవించినప్పుడు మీరు నూతన భూమి నూతన దివిని సృష్టించును. ఇంకా పూర్వ సంఘటనలను ఇంకా మీరు పాత కార్యాలేమి నెప్తికి తెచ్చుకొని అక్కర్లేదు, ఎందుకంటే కొత్త కార్యం తక్షణమే మీలో జరుగుతుంది. ఆ గొప్ప దేవుడే మనకున్నారు. ప్రియలారా, ఆ గొప్ప దేవుడు ఇదిగో మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి తన రక్తం ద్వారా మనకి రక్ష ఇచ్చే దేవుడు. మనలో కప్పు పెట్టుకున్నటువంటి ఈ ప్రపంచమైనటువంటి సంరక్షణ అనగా
ఈ మనలో డబ్బు, మనలో ఉన్నటువంటి ఆరోగ్యము, దీని మీద మనం ఆధారపడవద్దు. అది మనలకు శాంతి ఇవ్వటలేదు, అది మనలో తృప్తి పరచలేదు. మరియు ఆ దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు మనలో ఆ దేవుని యొక్క ఆత్మ మనం ఆత్మతో జీవించటానికి సాధ్యమవుతుంది. కారణం ఆ ఆధారపడటం అనుదినం మనలో కావాలి. కారణం మనలో ఎప్పుడూ పాపపు స్వాధీనం మన హృదయం ముందు వెనువెండే వస్తుంది అని ఆదికాండం 4వ అధ్యాయం 7వ వాక్యములో ప్రభువు తెలియచేస్తున్నాం. 4వ అధ్యాయం 7వ వాక్యములో, ఇదిగో మీ ముందే పాపముంది, ఇంకా పాపకరమైన జీవితాన్ని నడిపించి దానిలో జీవించకూడదు, దానిని తొరక్కవలయను. అది దేవుని యొక్క ప్రణాళిక. దాని తొరక్కవలయను. అప్పుడు నీ మంచి కార్యాలు చేయటానికి మీకు శక్తి లభిస్తుంది. అప్పుడు మీరు యేసయ్య నా రక్షకుడు, యేసయ్య నాకు దేవుడు అని తెలుసుకోవడం కృప మనకు లభిస్తుంది. అందుకు ప్రియులారా, మీరు 10 కార్యాలు ఉంటుంది మన జీవితంలో ఆ దేవుని యొక్క జీవం పొందటానికి. హెజ్కేల్ గ్రంథములో 18వ అధ్యాయములో 28వ వాక్యం మనం చూస్తుంటే, 18వ అధ్యాయం 28వ వాక్యము హెజ్కేల్ చూడండి. అక్కడే అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను కనుక చావు తప్పి బ్రతుకును. చూడండి, తప్పిదములు తెలుసుకొని, అది దేవుని యొక్క కృపే. అది తెలుసుకొని మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రేమలో ఉన్నప్పుడు జీవిస్తారు. జెఫన్యా గ్రంథం మనం చూస్తుండే 3వ అధ్యాయం 9వ వాక్యం. జెఫన్యా 3వ అధ్యాయం 9వ వాక్యం. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయము మూలన మారును, వారు పరమ దైవములను విడనాడి నాకు ప్రార్థన చేయదురు, నన్నే సేవింతరు. చూడండి, వారు అన్య దేవుళ్ళే. మీలో అన్య దేవులంటే మీకున్న శక్తి, మీ యొక్క ఆరోగ్యం, దీనికి మొదటి స్థానం ఇచ్చి చెప్పినప్పుడు మీరు అన్య దేవుని పూజించిన వారు, సేవించిన వారు, వారిని విడనాడినప్పుడు నిజమైన నిన్ను మీరు పూజిస్తారు. అప్పుడు నేను నిన్ను చేపట్టుకొని నడిపిస్తారు. 12వ వాక్యము 13వ వాక్యం ఒకసారి చూస్తాము. నేను మీ నడుమ వినయాత్ములైన దీనులనైన ప్రజలను మిగులనిత్తును, నన్ను నమ్ముకుందరు. 13వ వాక్యం. ఇజ్రాయేలులో మిగిలి ఉన్నవారు ఎవరికి కీడు చేయరు, కళ్ళజాలరు, మోసము చేయరు. వారు ఎవరి భయమును లేక సురక్షితముగా, చూడండి, ఎవరిని భయపడకుండా సురక్షితముగా పయనును. చూడండి, వారి జీవితంలో యేసయ్య మాత్రం మనం ఆశ్రయించి జీవించినప్పుడు వారికి ఎటువంటి కీడులు రాదు. వారు చేయవలసిన కార్యాలు అది మనము హెజ్కేల్ గ్రంథములో 18వ అధ్యాయం 14 నుండి 17 వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. ఇలాగ జీవించినప్పుడు, ఇలాగ మనం భయం లేకుండా జీవించాలంటే 10 కార్యాలు చేయాలి. ఒకసారి చూస్తాం. హెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 14వ వాక్యం, 14 నుండి 17 వాక్యం వరకు. ఇతనికి మరలా ఒక కుమారుడు ఉన్నాడనుకుందము. అతడు తన తండ్రి చేసిన పాపములను తెలుసుకొనును, తాను మాత్రము అట్టి పాపములు చేయడు. అతడు ఇజ్రాయేలులను కొల్చి విగ్రహములను పూజింపడు. కొండల మీద దేవాలయములో వాని కర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు. ఇతరులను పీడింపడు. పరుల సొమ్మును దొంగలింపడు. అప్పు తీసుకున్న వారి సొమ్ము తిరిగి ఇచ్చివేయును. ఆకలి కొన్న వారికి అన్నము పెట్టి బట్టలు లేని వారికి బట్టలనిచ్చును. చెడును చేయడు, వడ్డీకి డబ్బులు ఇవ్వడు. నా చట్టములను విధులను పాటించును. తన తండ్రి పాపములకు అతడు చనిపోడు, తప్పక బ్రతుకును. చూడండి, ఆయన తప్పక బ్రతుకును. అప్పుడు ఎలాగే ఈ 10 కార్యాలు అక్కడ తెలియజేశారు. 10 కార్యాలు చేసినప్పుడు మనకు తెలియకుండా వెల్లడి చేసిన ఒక్క మాట ఉందండి, ఆ దేవుడే నా కాపరి. కీర్తన 23వ అధ్యాయం 1వ వాక్యం 6వ వాక్యం మనం చూస్తుండే, ఆ దేవుడే నా కాపరి, నాకు ఎటువంటి కొదవ రాదు.
ఇంకా 6వ వాక్యంలో నుంచి చూడవచ్చు, మనము ఆ దేవాలయంలో నివసిస్తాను, దేవాలయం దేవుని యొక్క సాన్నిధ్యంలో నివాసం చేస్తాను చూడవచ్చు. మనకు ఒకసారి చూస్తాము కీర్తన 23వ అధ్యాయము. మనకందరికి తెలిసిందే, ప్రభువే నా కాపరి, నాకు ఎట్టి ఉండి కొదవ రాదు. ఇంకా 6వ వాక్యం చూస్తాము. 6వ వాక్యం, నేను జీవించి ఉన్న నాళ్ళు నీ కరుణయను ఉపకారమును నా వెంట వచ్చును. చూడండి, జీవించిన నాడు ఈ పాపరికితమైన జీవితంలో జీవించినప్పుడు దేవుని యొక్క కరుణ ఉపకారము మన వెంటే వచ్చును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను కలకాలము ప్రభు మందిరమున నేను కలకాలము ప్రభు మందిరమనే వసించడం మా గొప్ప భాగ్యమే. మనకు దేవుడిచ్చిన ఈ ప్రపంచములో మనకిచ్చిన గొప్ప అదృష్టమే. ప్రభువు ఆ ఆలయములో వసించటానికి మనం ఉండటం. ఎవరో ఒకరు చెప్పుకుంటే మనము దానికి ఉండబుద్ధి లేకపోతే పారిపోతారు. ఆ కృప దేవుని ఆలయంలో ఉండటం అది ఒక గొప్ప కృపే. అందుకే ప్రియులారా, ఆ మలాకి గ్రంథములో 4వ అధ్యాయం 2వ వాక్యములో ప్రభు తెలియచేయటం ఒక గొప్ప వాగ్దానం ఉందండి. ఆ మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యములో అది మనకి ఏమిటంటే, కానీ నా ఎడల భయభక్తులు చూపు, భయభక్తి చూపు, మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యమును వచ్చును. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకిది మన అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఎడమ చేయి పైకి హృదయం పట్టుకొని, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము. నా ఎడల భయభక్తి చూపు, మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యమును కొని వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ఈ ఆరాధనలో ప్రార్థన సహాయము అడిగిన ప్రతి ఒక్కరిని నిండుగా అనుగ్రహించండి, జీవించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మీ పవిత్రాత్మను వారిపై, వారి సమస్యలపై, వారి కుటుంబాలపై, వారి అవసరాలపై పంపించి అనుగ్రహించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో వారిలోనికి మీ అనంత ప్రేమతో వారందరినీ దీవించండి. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగం దొరకలేని ఉద్యోగంలో ఆటంకాలు ఉన్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి ఆ ఉద్యోగాన్ని స్థిరపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు మెడ నొప్పితో బాధపడుతున్న ఒక్కరిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సైనటిస్ రోగముతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు ఒక వాహనము ఎప్పుడప్పుడు అది రిపేర్కి వస్తుంది, నడిచినప్పుడు అది ఫంక్షన్ చేయటం లేదు. అటువంటి ఒక వాహనాన్ని దేవుడు తాకుతున్నారు. తాకి ఆ వాహనం లో వెళ్ళటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులతో మారు మనసు పొంది దానికి తగిన ఫలంలో జీవించాలని కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6 మందికి క్షమించి ప్రార్థన చేసే కృపావరాన్ని ప్రత్యేకంగా దేవుడు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరియు నలుగురికి ఈ ఎడమ చేయి పైకి లేపటానికి భుజం పై
నొప్పి ఇలాగ బాధపడుతున్న నలుగురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నడునొప్పితో బాధపడుతున్న 6 మందికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వెనుక బ్యాక్ బోన్ పెయిన్తో బాధపడుతున్న 7 మందిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తికి ఎడమ కాలుకు బలం లేదు, బలహీనత ఉంది. అటువంటి వ్యక్తికి బలం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 3 పిల్లలు మొబైల్ అడిక్ట్ అయి ఉన్న వారికి దేవుడు మారు మనసు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 4 దేవుడు ముఖాల నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడే దేవుని స్తుతిస్తాం. దేవుడిచ్చిన జీవితం దేవుని పనికై అంకితం, దేవుని చిత్తమును జరిగించెదమా. దేవుడిచ్చిన జీవితం దేవుని పనికై అంకితం, దేవుని చిత్తమును జరిగించెదమా. క్రీస్తు వలే నీవు జీవించి దేవుని చిత్తము నెరవేర్చు. క్రీస్తు వలే నీవు పని చేసి దేవుని మహిమపరచు. దేవుడిచ్చిన జీవితం దేవుని పనికై అంకితం, దేవుని చిత్తమును జరిగించెదమా. దేవుని పనికై నోవాహు ఓడను నిర్మించెను చూడు, దేవుడు చెప్పిన ప్రకారము. అలనాడు నోవహు కాలంలో దేవుని పనికై నోవాహు ఓడను నిర్మించెను చూడు, దేవుడు చెప్పిన ప్రకారము. దేవుని నీతిని ప్రకటించి తన కుటుంబాన్ని రక్షించుకొనెను. దేవుని నీతిని ప్రకటించి తన కుటుంబాన్ని రక్షించుకొనెను. నోవహు వలెనే నీవు జీవించి నీ కుటుంబాన్ని రక్షించుకో. నోవహు వలెనే నీవు జీవించి నీ కుటుంబాన్ని రక్షించుకో. దేవుడిచ్చిన జీవితం దేవుని పనికై అంకితం, దేవుని చిత్తమును జరిగించెదమా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రేమగల బిడలారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయం అడిగి కోరుకున్నటువంటి వారందరినీ వారి ఉద్దేశములను కోరికలన్నిటినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తా. అమ్మ మరియమ్మ గారి యొక్క మాధ్యస్థం వారి కోసం అడుగుతాం. అమ్మ మరియమ్మ గారితో పాటు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు తన వారి యొక్క కోరికలు తీర్చి అనుగ్రహిస్తారు. కావున వాక్యం ద్వారా వారిని పవిత్రపరచాలని దీవించాలని ప్రార్థిస్తాం.
మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తి చూపు వారిపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి బాను కిరణములే మీకు ఆరోగ్యము కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరీ ముఖ్యంగా సిస్టర్ రూబీ తమ కాన్వెంట్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను విడుదల పొందటానికి, పక్కనే ఉన్న గ్రామంలో ఉన్నటువంటి సమస్యల విడుదల పొంది మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గాగిలపూర్ తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రితిక్ బాగా చదువు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సిస్టర్ షౌరిలో మరి సిస్టర్ సుపీజనలు అయినటువంటి జవమాల అమ్మగారు ప్రార్థన సహాయము ఏఎఫ్ కాంగ్రెగేషన్ నుండి అడిగి ఉన్నారు. వారిని దీవించాలని ప్రార్థిస్తున్నాం. కర్నూలు నుండి జయన్న దయాగర్ మరి అనిత వారి దైవ భక్తితో నడవడానికి ఆశీర్వాదం పొందడానికి, బఫాని పాస్కా మేరీ ప్రార్థన సహాయం సింగరాయి కోసం వరంగల్ నుండి అడిగి ఉన్నారు. కర్నూలు నుండి వి జయనిద మరియు పి ఆనందబాబు వి షముల వారికి దైవాశీర్వాదం కోసము, కుస్మా పోగు కుటుంబం హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం కోసము, ఫాతిమ హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం కోసము, గొల్లమేరి పౌలీన హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం కోసము, రోస్ మేరీ ఫాందాస్ హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రామగుండం నుండి స్వర్ణ టోనీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ బాల సాగిత్యరెడ్డి పరీక్షలో యూఎస్ఏలో ఎంఎఫ్ స్టడీ చేస్తున్న మంచి ఉన్నత స్థానం పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము ఆదిత్య దేవుని ఆశీర్వాదంతో నిండటానికి, మరియు కవిత శ్రీనివాసరెడ్డి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బిడ్డలో మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరి గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు రాగుల్ తేజకి పవిత్రాన్భషం నుండి ఉండటానికి, సునీల్ కుమార్కి తల్లి అయిన పుష్ప ఉద్యోగాని కోసం మ్యాచింగ్ కోసం వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. చైతన్యకి అందోని మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు కరుతి రామలక్ష్మి ఆనందరావుకు మంచి ఆరోగ్యాన్ని కోసము బాలేశ్వరమల ప్రార్థన. నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి మరియు బాల మరియు తనిజ వారికి దేవుడు అనిగించే బిడ్డ దేవాసురావుతో ఉండటానికి, మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేష రెడ్డి వారు చేసినటువంటి బిఫెన్స్ మంచిగా జరిగి పిఆర్ విఫా వారి యొక్క బిడ్డకి ఆయురారోగ్యాన్ని దేవాసురావు పొందటానికి, మరియు సెలిన్ అలోషెఫ్ అనారోగ్యంగా అలోషెఫ్ మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, మరియు దుబాయ్ నుండి లూర్ద్ ఫేద రూయిన్ ఐవిన్ దేవభక్తితో నడవడానికి, జార్జ్ శ్రావణి వారికి దేవాసురంతో ఉండటానికి, మరి రినేష్ ఈ గ్రామంలో రావడానికి ఆటంకాలు తొలగించడానికి దుబాయ్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విఫా మంచి ఉద్యోగాన్ని కోసము, రాయపరెడ్డి నల్గొండ నుండి కుమార్తె అండ్ మనవడు దేవుడు ఆశీర్వాదంతో మంచి పిఆర్ విఫా కోసము వారు ఇప్పుడు కానడాలో ఉన్నారు. వారికి సంతాన భాగ్యాన్ని కోసము, జ్యోతి టీచర్ గుంటూరు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేశ్వరమల ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శౌర్యలమ ఆరోగ్యరెడ్డి కుటుంబము బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నపరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి మరి అరుణ్ దైవాశీర్వాదం కోసము, జోసఫ్ రెడ్డి సుస్మిత కుటుంబంలో ఆరాధ్య దైవాశీర్వాద భక్తితో నడవడానికి, జోస్ మేరీ మరియదాస్ రెడ్డి హైదరాబాద్ నుండి వారికి రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావటానికి, రంజిత్ మరి రవికుమారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. జర్మనీలో ఉన్నటువంటి సింధు చందన్ రెడ్డి మరి లయో ఆయుఫ్ రెడ్డికి దేవాసురం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కనుక మేరీ 2 చింతల నుండి బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని కోసం ఉద్యోగాని కోసము,
క్వీన్ స్టెర్లింగ్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, బాల ట్రీఫా రాజు నల్గొండ నుండి బిడలు చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి బాలేసునామల ప్రార్థన. పాస్టర్ సామువల్ రాణి కుటుంబము దేవుడు వారి యొక్క వివాహ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాన్ని కోసం, ప్రియాంక మంచి ఉద్యోగాని కోసము బాలేసునామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఏరవ థోమస్ రెడ్డి గ్యావులపూర్ నుండి దేవుడు అనుగ్రహించి బిఫిన్స్ని నడిపించాలని కోరుకొండ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటకల్ నుండి గూల అన్నమ్మ దేవాశీర్వాదన కోసము, టి మార్తమ్మ బాలేసునామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఖమ్మం రమాదేవి దేవాశీర్వాదన కోసము, కార్తిక రెడ్డి బాలేసునామల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. లక్ష్మి దేవుని భయభక్తితో నడవడానికి మరియు బచ్చుపల్లి గ్రామస్తులందరూ మంచి వాతావరణం ఇచ్చి పైరుబండల దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, టి ఆరోగ్యరెడ్డి ఆగినఫ్ రెడ్డి ఫాతిమ కుటుంబము, మరియు టి రోహిత్ రెడ్డి నిగారిగా, మరియు టి మనోజ్ రెడ్డి రమ్య దంపతుల దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీదా సుశీలమ కుటుంబము దేవాశీర్వాద కోసము, కర్నూలు నుండి జయన్న తాను నడిపించిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, నూతనపల్లిలో ఉండే జయన్న అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు బ్రిజిటియన్ గవర్నమెంట్లు దేవుడు నిండుగా అనుగ్రహించాలని ఆశీర్వాద కోసము, కర్నూలు నుండి ప్రార్థన సహాయము, వరంగల్ నుండి దయారెడ్డి రాజదీప్తి బిడలు దేవాశీర్వాద కోసము, మరియు నెల్లూరు నుండి వల్స దేవా సేవ చేయడానికి కృప కోసము బాలేసునామల ప్రార్థన. మరియు ఎంజాలి నుండి అన్వేష్ మరియు సుష్మిత వారు ఈ పోయిన రోజులు మే 15వ తారీఖుకి కుటుంబ జీవితంలో ప్రవేశించున్నారు. వారిని నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ దేవుడు కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వై దిలీప్ మరియు ప్రతీక్ష యుఎఫ్లో ఉద్యోగం కోసము, మరియు గోల్లమారి దినేష్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ఇన్నయ్య లోకేష్ పదో తరగతి మంచి ఉన్నత స్థానంలో పాస్ అయినారు దేవాశీర్వాద కోసము. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి గాల్గొండ నుండి మంచుల అన్వేషరెడ్డి కుటుంబము మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఎంజాల్ నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పోల్ రెడ్డి మరియు ఫేదారెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్ర ఆత్మతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల నుండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తి చూపు, నీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భానుకిరణముల వారికి ఆరోగ్యమని కొని వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. తరుణ్ రెడ్డికి మంచి అలవాటు ఉండడానికి సుజాత బుద్ధ సముద్రం నుండి దేవా రాణి నాగరాజుకు మంచి ఆరోగ్యాన్ని కోసము, ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి తాము చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధను విడుదల పొంది బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసం బాలేసునామల ప్రార్థన. మరియు విజయ నిర్మల జోనెఫ్ కుటుంబము బాలేసునామల ప్రార్థన. ప్రమీల తాలేపల్లి నుండి మంచి ఆరోగ్యం కోసము, మరియు శ్రావంతి చిన్నపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి బిడల దేవ ఆశీర్వాదంతో ఉండటానికి, సందీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం బాలేసునామల ప్రార్థన. రత్నమేరి బిడల కోసము
దేవాసురతో ఉండటానికి బాలేస్తున్నామల ప్రార్థన. మరి నల్గొండ నుండి అరుణారెడ్డి వినయ కుమార్ హారిక వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము. నల్గొండ నుండి అందోణరెడ్డి మరియు నక్షత్రం కుటుంబం బిడ్డలకి దేవాసుర బాలేసు సంరక్షణ పొందటానికి. మరియు జంగమ నుండి ఆరోగ్యమ దరికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్, కళ్యాణి మరియు జోన్వి మరియు యుగంధర్ రెడ్డి వారికి దేవాశీర్వాదం కోసము. కొల్లపల్లి నుండి శైలజ మరియు మహమూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవాశీర్వాదం కోసం బాలేసినమల ప్రార్థన సహాయ అడిగినారు. ట్రీఫా ఫిలోమినా బిడలకు దైవభక్తితో నడవడానికి. ఏరవ విజయ కుమారి చెన్నపరెడ్డి తాలే చెరువు నుండి. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాని కోసము. మంచుల హైదరాబాద్ నుండి రూపకి మంచి ఆరోగ్యాని కోసము. మరియు పఫ్ఫల వంశీకి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసం బాలేసినామల ప్రార్థన. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధలు విడుదల పొందటానికి. భారతి మరియు సంజిత్కి సంతాన భాగ్యాని కోసం. అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము. నవీన్ ఫరీదా మంచి మార్గంలో నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టండి. రమంతపురం నుండి అలన్ రాణి జూలియట్ రెడ్డికి రమ్య కుటుంబాన్ని దేవుడా నిండా అనుగ్రహించాలని. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి వైశాఖ నుండి కోన జీవన్, హరిత జ్యోతి మరియు మోహన్ వెంకటసాయి వారి రాసిన ఎగ్జామ్ ఉన్నత మార్కు పొందటానికి. బళ్ళారి నుండి షెయ్క్ మేరీ బిడ అయినటువంటి ప్రణాళిక చేసిన బిజినెస్ మంచిగా జరిగి అన్వేషక ఉద్యోగాని కోసము. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు సిస్టర్ లావణ్య కుటుంబంలో శాంతి సమాధానం కోసము. హైదరాబాద్ నుండి అన్నా మేరీ వినయ్కి మంచి విశ్వా కోసము. మరియు తుమ్మ శిలివారెడ్డి నిర్మల శంషాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్. సౌమ్య కరుణాగరి దంపతుల దేవుడు నుండి అనుగ్రహించాలని. శంషాబాద్ నుండి లూర్దిరెడ్డి రాణి బిడ్డలందరూ దైవభక్తితో నడవడానికి. వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దేవాసురావుతో ఉండి. దీప్తి మరియు భారత్ వారి కుటుంబం దేవుడు నుండి అనుగ్రహించాలని. గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ల ఉద్యాన కోసం. లక్ష్మి మరియా భాను వారికి దేవాసురం పొందటానికి బాలేసినమల ప్రార్థన సహాయ అడిగినటువంటి పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ల ఉద్యాన కోసము. మరియు తిరుపతి నుండి అనిత బిడలకి మంచి ఉద్యోగాని కోసము. ఢిల్లీ నుండి జ్యోతి మంచి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. మౌనిగా రెడ్డి భవానికి మంచి ఉద్యోగాని కోసము. మరి గాగలపురం నుండి లిల్లి మేరీ కుమారుడుకు పిఆర్ విశ్వ బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి వివై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము ప్రణాళికకి దెందల్ ఫ్రీ సీట్ రావటానికి బాలేసినమల ప్రార్థన సహాయ అడిగినారు. ఉడుమల మేరీ నిర్మల మరియు జోజిరెడ్డి కుటుంబము. ఆంటనీ వివేక్ మరియు ఆంటనీ చైరణ్య వారి దేవాసురతో ఉండటానికి. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య దంపతులను దేవుడు అనుగ్రహించాలని కుమారుడిని మంచి ఉద్యోగాని కోసము. తెలంగాణ నుండి వెంకటరమణకి రాసిన పరీక్షల ఉన్నత స్థానం పొందటానికి. జీసస్ యూత్లో ఉన్నటువంటి టింగు మరియు ఆశీష్ కుమార్ జాఫ్రీ జిదిన్ దేవాసురతో వారు ఇంకా దేవుడికి అంకితమై జీవించటానికి. మరియు ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. ట్రీఫా టీచర్ మంచి ఆరోగ్యాని కోసము. స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము. ప్రియాంకకి మంచి ఉద్యోగాని కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అనిధికి మంచి ఉద్యోగాని కోసం బాలేసినమల ప్రార్థన. అశోక్ రెడ్డి స్వప్న వారికి హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం కోసము. మరియు నిర్మల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సందీప్ కుమార్కి
దైవాశీర్వాదం పొందటానికి, వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టులోని కేసులను తొందర పూర్తి చేయటానికి బాలయేసునామల ప్రార్థన. మల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు పుష్ప అంజలి హైదరాబాద్ నుండి బాలయేసునామల ప్రార్థన. అన్నిదా రాయపరెడ్డి హైదరాబాద్ నుండి హేతుకుమార్ యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబంలో శాంతి సమాధానం కోసం బాలయేసునామల ప్రార్థన. అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్ముకొండ వరంగల్ నుండి దిలీప్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి కుటుంబంలో అప్పు బాధలు విడుదల పొందడానికి, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి మా దేవాశీర్వాదం కోసము, ప్రదీప్ కుమారు షామిల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించిన ప్రతి కార్యానికి వందనాలు తెలియజేస్తూ అప్పు బాధలను విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, ప్రదీప్ పేద వారికి దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్ర ఆత్మతో వారిని పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మాలాకి 2:4 కానీ నా ఎడల భయభక్తి చూప మీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె మీకు ఆరోగ్యమును కొని వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రాహుల్కి దేవాశీర్వాదం కోసం, హైదరాబాద్ నుండి గొరండల విజయ నిర్మల మంచి ఉద్యోగాని కోసము, మరియు గుంటూరు నుండి వస్తోకుమారి కోర్టులోని కేసులు ముగించి అప్పు బాధను విడుదల పొందడానికి, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ మంచి దేవాశీర్వాదం కోసం, నల్గొండ నుండి ఏర్వ లూర్దు మేరీ దేవాశీర్వాదం కోసము, ఏర్వ శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ దేవాశీర్వాదం కోసము బాలయేసునామల ప్రార్థన. నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ మరియు శౌరెడ్డి కుటుంబాన్ని దేవుని నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు గుంటూరు నుండి శారద దేవుడు దేవాశీర్వాదం కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు మెడంపల్లి నుండి ప్రకాశమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సందీప్ రెడ్డికి మరియు కాంచన వారికి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, రవి ఫాదరు విదేశంలో సేవ చేస్తున్న దేవుని నిండుగా దైవభక్తితో చేయడానికి కృప కోసము, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, ఏరవ మరియా సుందరి సుప్రియకి సుఖప్రసవాని కోసము, అరుణ కాసు ఆరోగ్య రెడ్డి మరియు అరుణ అనుదీప్ రెడ్డి వారికి, అభిలాష రెడ్డి వారికి మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ నుండి హృదయరాజ్ బిడకి దేవుడు అనుగ్రహించిన మేలులకు మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది మంచి ఆరోగ్యాన్ని కోసం బాలయేసునామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగిన పోతురెడ్డి గావిలపూర్, శ్రావణ్ రెడ్డి శౌరెడ్డి కుటుంబం సహోదరుడుకు పిఆర్ విశ్వ కోసము బాలయేసునామల ప్రార్థన. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దిలీప్ అన్వేష్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లండన్ నుండి ఆశీష్ రెడ్డి ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసం బాలయేసునామల ప్రార్థన. కర్ణ ఫ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకడానికి డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి వారి అప్పు ఇచ్చిన వారు తిరిగి వారికి డబ్బు కట్టడానికి బాలయేసునామల ప్రార్థన. అనిదా కిరణ్ హైదరాబాద్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి బాలయేసునామల ప్రార్థన. రూబా హైదరాబాద్ హాస్మీగా ఐఐటి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి కుమార్కి మంచి ఉద్యోగాని కోసము,
పుష్ప కుమారి ఫైమన్ హైదరాబాద్ నుండి కోర్టులోని కేసు ముగించి అప్పు బాధను విడుదల మంది హౌస్ అమ్ముడుపోవటానికి మంచుళ ప్రదీప్ రెడ్డి గాల్కొండ నుండి వారు కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి, మరి నల్గొండ నుండి బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్ తేజ సెలెఫ్టీన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన, మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ సిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది రవీంద్ర రెడ్డికి మరియు రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము బాలేసినామల ప్రార్థన, మరియు అలన్ సుందరమ్మ పెరంగిపురం నుండి సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరపడానికి, రోజమ్మకి మంచి ఆరోగ్యం పొందడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తుమ్మ సుందరి తాళేచరు నుండి మంచి ఆరోగ్యం కోసం బాలేసినామల ప్రార్థన, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి జోఫ్ కున్నారెడ్డి కొత్త ఉద్యోగాని కోసము, మరియు మలేషియాలో నుండి సెబాస్టియన్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ, మరియు దీవిగా వరంగల్ నుండి అరుణ మరియు విజయమణి వారికి దేవాసురం పొందటానికి బాలేసినామల ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ అదురి సుందర్శన్ రెడ్డి మరియు ఫిఫ్త్ అన్న మేరీ ప్రణతికి మంచి ఉద్యోగాన్ని మ్యాచింగ్ కోసం బాలేసినామల ప్రార్థన, రాజా రెడ్డి మరియా గొరేతి హైదరాబాద్ నుండి కుటుంబాల శాంతి సమాధానం కోసము, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడలకి దేవభక్తితో ఉండటానికి, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ దేవాశివరావుతో ఉండటానికి, శేషుబాబు నిర్మలాదేవి దేవాశివరావుతో ఉండటానికి, ఇన్నమ్మ తణుకు నుండి చేసిన దేవాశివరావు కోసము, మరియు ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి బిడలకి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామల ప్రార్థన, హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలకి నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ రావడానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు కానడా నుండి దివ్య జోసఫ్ వారికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు అన్న మేరీ వినయ్కి మంచి మార్గం నడవడానికి, అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోషులు వారికి కుటుంబమైన శాంతి సమాధానం కోసం బాలేసినామల ప్రార్థన, అంబాదండ్రి ఏసినామల ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము, ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తి చూపు, నీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణం వలె మీకు ఆరోగ్యం అనుకొని వచ్చును. అబాదండ్రి యేసునామలు ఈ వాక్యమేక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ బిడ రిత్తమ్మకి దైవభక్తితో నడవడానికి, జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డి యూఎఫ్లు ఉద్యోగం కోసము, మనీశ్వర్ రెడ్డి దైవ సేవ చేస్తున్నా అనుగ్రహించాలని, కాదరి గుంటూరు నుండి జీసఫ్ దేవారెడ్డికి యూఎఫ్లు ఉద్యోగం కోసము, మరియు సంధ్య రాణి వైశాఖి నుండి ననోజ్కి మంచి ఉద్యోగాని కోసము బాలేసునామల ప్రార్థన, భార్గవరెడ్డి సగజ ఖమ్మం నుండి దేవాసురం కోసము, మరియు పవాని హైదరాబాద్ నుండి సౌమ్యకి మంచి ఆరోగ్యము, వినేశ్వర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, శౌరెడ్డికి మంచి అలవాటు ఉండడానికి బాలేసునామల ప్రార్థన, కె ఆరోగ్య రెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కె జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గుంటూరు నుండి ఏరవ రాయపరెడ్డి లత మరియు ప్రణీల్ రెడ్డి బిందు దేవాశీర్వాదం, సందీప్ రెడ్డికి కూడా దేవాశీర్వాదం చేసిన మంచిగా జరగటానికి, సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి వారి యొక్క కట్టినడు హౌస్ తొందర పూర్తి చేయడానికి బాలేసునామల ప్రార్థన, మరియు హైదరాబాద్ నుండి బిల్డింగ్ చూసిన అందోని బిడ్డలకి దైవ భక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుమలద శ్రావణ్ రెడ్డి దేవుడు అనుగ్రహించే మేలులకు కృతజ్ఞత తెలుపుతూ, మరియు హైదరాబాద్ నుండి ఏరవ
మాధవి, బాల స్నేహరెడ్డి మరియు బక్కట వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి మరియు సిస్టర్ విజయ లక్ష్మి, సిస్టర్ విన్ఫింటీనా, సిస్టర్ సునిత మరియు సిస్టర్ జ్యోతి మరియు సిస్టర్ జ్యోతి వారికి దేవాసురంతో వచ్చిన రోగ బాధల నుండి విడుదల పొందటానికి. నంద్యాల నుండి ఫాతిమా విజయ్ భరదర్ రెడ్డికి మంచి ఆరోగ్యం కోసము. మరి నంద్యాల నుండి అరుణ కుమారి కుమారుడు అయినటువంటి కుమారికి మంచి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం బాలేస్తున్నామల ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రభాకర్ రావు ప్రభారాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్ చేస్తున్న మంచి జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. తరుణ్కి అన్నమ్మ యూఎఫ్ఎల్ ఉద్యోగాన్ని కోసము. సునిత రెండుచెందల నుండి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాన్ని కోసము. వినేష్ ఫాతిమా వైశాఖి నుండి అంతోని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. తిరుమల జ్యోతి గాగులపురం నుండి మంచి ఆరోగ్యం కోసము. విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిడ్డలకి దైవభక్తితో ఉండడానికి బాలేశ్వరాముల ప్రార్థన. గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌరి రాణి ఆరాధ్య వారికి దైవాశీర్వాదం ఉండటానికి. తుమ్మ బాలరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి బాలేశ్వరాముల ప్రార్థన. మరియు వెల్లటూరు నుండి మేరీ రమణమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి బాలేశ్వరాముల ప్రార్థన. మరియు సుధాకర్ రెడ్డి సుందర్ అనిత తరపున ప్రార్థన సహాయ అడిగినారు. విజయ నిర్మల జోనిఫ్ కుటుంబం బాలేశ్వరాముల ప్రార్థన. మరి నవోపవట్ట నుండి భస్మం మరియు సునిత ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి అప్పబాదను విడుదల పొంది సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 వాక్య ప్రార్థిస్తున్నాం. కానీ నా ఎడల భయభక్తి చూపు మీపై, నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భావన కిరణము వలె మీకు ఆరోగ్యమని కొని వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్న. అప్పు బాధలు విన్నటువంటి విజయ్ హైదరాబాద్ నుండి విడుదల పొందటానికి. ఖమ్మం నుండి పద్మావతి మంచి ఆరోగ్యాన్ని కోసము. రమాదేవి దేవాశీర్వాదం కోసము ఖమ్మం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు షామిల మేరీ మరియు పద్మావతి తాలేపల్లి నుండి మంచి ఆరోగ్యం కోసము. సందీప్ రెడ్డి తాలేచెరువు నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండటానికి. మరియు ఉదయ భాస్కర్, రవి తేజ, కీర్తి, ఎఫ్ మేరీ, నిగారిక వీరి కోసం. హైదరాబాద్ నుండి మేరీ మారుతమ్మ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సుంగారెడ్డి బాల అను రాజేష్కి సంతాన భాగ్యాన్ని కోసము. మరియా కావ్య జోసఫ్ రెడ్డికి గర్భఫలాన్ని కోసము. మరియు తుమ్మ మరియా రెడ్డి ప్రణతికి సంతాన భాగం ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి. రోజమ్మ బిడలకి మంచి మార్గం నడవడానికి. ప్రేమ్ సాగర్ గవర్నమెంట్ ఉద్యోగాని కోసము. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి స్వర్ణ లేదా జైల్పూర్ రెడ్డి కుటుంబముల దేవాశీర్వాదం కోసము. తిమ్మాపురముడే తేజారెడ్డి మంచి ఆరోగ్యంతో ఉండటానికి బాలేశ్వరాముల ప్రార్థన. మర్టీన మరియా యూకే నుండి మంచి పిఆర్ విశ్వం మంచి మ్యాచింగ్ కోసము. జ్యోతి సురేష్ కుటుంబము దేవాశీర్వాదంతో ఉండటానికి బాలేశ్వరాముల ప్రార్థన సహాయ అడిగిన తరుణ్ రెడ్డి చైతన్యకు సంతాన భాగ్యాన్ని కోసము. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి. మరి ప్రార్థన సహాయ అడిగిన శ్రీలత శౌరెడ్డి దేవుడు అనుగ్రహించిన మేలులకు ప్రార్థన సహాయ అడిగినారు. కేరళ నుండి లిమ్మా డయోన్స్ బిడల దైవభక్తితో నడవడానికి. లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి. రోఫ్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ బాలకీర్తి వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇన్నయ్య చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి.
శోభరాణి వరంగల్ నుండి మంచి సుందరెడ్డికి మంచి అలవాటు ఉండటానికి బాలేసునామల ప్రార్థన. శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమ్మెల్ లావణ్య ఎలిజబెత్ దేవుడు నిండుగా అనుగ్రహించాలని, కాకినాడలో ఉన్నటువంటి ప్రణది అవినేశ్వరుడిని దేవుడు నిండా అనుగ్రహించాలని, నల్గొండ నుండి పుంటి శాంతమ్మ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం పొంది దేవాశీర్వాదం ఉండటానికి, నల్గొండ నుండి అభిషేక్, కీర్తన, మిథిన్, ప్రియాంక వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని, మరియు నూతనపల్లి నుండి కర్నూలు అంతోని, మార్తమ్మ, పూజిత, పృథ్వీ వారిది దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకొండ బాలేసునామల ప్రార్థన. ఎలిజబెత్ కుమారుడైన నోయల్కి మంచి ఆరోగ్యాని కోసము, ఏరవ శౌరెడ్డి నిగారికి మంచి ఉద్యోగాని కోసము, మరి ఏరవ మర్రెడ్డి సునీత మంచి ఆరోగ్యాని కోసం బాలేసునామల ప్రార్థన. ప్రార్థన సహాయ అడిగినటువంటి వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి అఖిల్కి నిఖిల్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మనోజ్ రెడ్డి హైదరాబాద్ ఉద్యోగాని కోసము, మరి వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవాశీర్వాదం కోసము, ఈదరి నుండి బాల కోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం, గోళ జ్యోతి మరియు దీప్తి మరియు జోఫ్నా తంబి వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని, గురముచ్చు వినోద్ బ్రైట్ ఫ్యూచర్ కోసము, సౌజన్యకి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ అనిధికి మంచి ఉద్యోగం, రాజేష్ మరి అజయ్ వారికి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, రాజేష్ కుమార్ బిఫెన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ శ్వేత ప్రవీణ్ వారికి సంతాన భాగ్యాన్ని కోసం, సుధారాణి భద్రాచలం నుండి మా కుటుంబంలో శాంతి సమాధానం కోసము, లూర్ధరెడ్డి జ్యోతి హైదరాబాద్ అప్పు బాధలు విడుదల పొంది వారు చేసిన హాస్టల్ కార్యాలు మంచిగా జరగటానికి, భారతి అమరావణి నుండి కావ్య అంజలికి బాగా చదువు కోసము, దీపిక మరియు రామారావు దేవభక్తితో నడవడానికి, మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగం మ్యాచింగ్ మరియు మంచి ఆరోగ్యాన్ని కోసము, తిమ్మాపురం నుండి తేజారెడ్డి దేవాశీర్వాదం కోసము బాలేసునామల ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి దుబాయ్ నుండి రాణి జేవియర్ బిడ్డలకి దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్మడిపోవటానికి బాలేసునామల ప్రార్థన. మరియు జడ్చర్ల నుండి మారాపల్లి కవిత దేవాశీర్వాదం పొందటానికి బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామలో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత మరియు మా వందరము ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయమే పెట్టుకొని, అబ్బా తండ్రి యేసు నామములో ఈ ఆరాధనలో మేము సమర్పించిన ఈ విజ్ఞాపములన్నిటినీ అనుగ్రహించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రాత్మతో నింపండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్య సహాయ మాదా ప్రతిష్ట జపం చెప్పుకొని మనం సమర్పించిన ప్రతి ఉద్దేశములను కోరికలను అమ్మ మరియమ్మ గారికి విమల హృదయములు సమర్పించి, అమ్మ తల్లి మీ కుమారుడైన యేసయ్యకి ఈ కార్యాలన్నీ తెలియచేసి అడిగిన ప్రతి ఒక్కరిని నిండు చేతుతో ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాం. నా తర్వాత పలికండి. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను మా జీవితములో క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంకా మీదట ఆయనకు మరియంద నమ్మక
నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు, పవిత్రుడు 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 పవిత్రుడు, లోకమంతా మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవలన్నిటిపై మీ కరుణని అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్యరక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇనము మాకు నీటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడు నుండి రక్షించండి. ఆమేన్. అమ్మ మరియమ్మ గారా, ఇప్పుడు తెలుగు బైబిల్ కన్వెన్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా అనుగ్రహించే అద్భుతాలు మరియు రోగ స్వస్థతలను, పైశాచ్య బంధకమైన విడుదల, భాషావరాలు అన్నిటిని వారు నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. అమ్మా మరియమ్మ గారా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 14 కొల ప్రజలని అక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి అని, గురువులని, అమ్మగారులను, ఉపదేశ గారు అందరిని నిండుగా మిండి అనుగ్రహించి దైవ సేవలో ఉండేవారు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ గంట సేపు యేసు ప్రభుతో పాటు మనం ఉండి ఆ దేవుని యొక్క దీవెనలు పొందిన ఆ మంచి నిమిషానికి వందనాలు తెలియచేస్తూ, ప్రభువా మా ఇంటికి, మాలోనికి సర్వదా వచ్చి నిలబడి మీ దేవాలయంలో వసించే వరము దయచేయమని ఈ ఆరాధన ఆశీర్వాదం ద్వారా మనం ప్రార్థిస్తాం. సాధ్యమైనంత వాళ్ళు మోకరించి ఆశీర్వాదం స్వీకరించండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.